హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మైనాశ్రీ. అండ్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే కనుక చాలా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మైనా అండ్ అందరికీ హాయ్ అండి. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో, సో కొంచెం కంగారు పడుతూ చెప్పిన, తడబడుతూ చెప్పిన. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ అలాగే కొంచెం సపోర్ట్ కూడా చేయండి గాయస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇప్పుడైతే మేము సోమనాథ్ అయితే వెళ్తున్నాం. సో మొత్తం వీడియో అంతా వస్తుంది, ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కమెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు జామ్నగర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ నుంచి మాకైతే దగ్గర, ఎందుకంటే ఆల్రెడీ మేము గుజరాత్లో ఉంటాం కాబట్టి మాకైతే నైట్ ఎక్కితే మార్నింగ్ కల్లా దిగిపోతాం. అండ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సోమనాథ్ రావచ్చు. వెర్వెల్ స్టేషన్ డైరెక్ట్ సోమనాథ్ ట్రైన్స్ ఉంటాయి. లేదంటే కనుక రాజ్కోట్ వచ్చి రాజ్కోట్ నుంచి కూడా మనం సోమనాథ్ చేరుకోవచ్చు. వెర్వెల్ స్టేషన్లో దిగాలి. అక్కడ నుంచి 6.5 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. అండ్ మేమైతే మార్నింగ్ దిగిపోయి అక్కడే మనకి వెయిటింగ్ హాల్స్ అవి చాలా బాగుంటాయి, అక్కడే దిగి అక్కడే ఫ్రెష్ అవుతున్నాం. అండ్ బయటకు వచ్చాక ఇలాంటి బస్సెస్ ఉంటాయి, 30 రూపీస్ తీసుకుంటారు ఆ స్టేషన్ నుంచి మనకి. ఇక్కడ నుంచి ఎక్కితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఎవరైనా స్టే చేయాలని అనుకుంటే కనుక టెంపుల్ దగ్గర చాలా హోటల్స్ అలాంటివి అయితే ఉంటాయి మనకి. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే టెంపుల్ యొక్క ట్రస్ట్ ఇవి కూడా ఉంటుంది, అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నప్పుడు టెంపుల్ యొక్క ఇంట్రడక్షన్ అయితే తెలుసుకోవాలి కదా మనం. అండ్ ఇది ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్. సో ఇదేంటంటే ఇక్కడికి వెళ్తే మంచిగా వెల్త్ క్రియేట్ అవుతుందని అంటారు, మంచి ఐశ్వర్యం అలాగా వస్తుందని అంటారు. చాలా చాలా బాగుంటుంది టెంపుల్. ఇది చంద్రుడే స్వయంగా కట్టించారని కూడా అంటారు, అందుకే చంద్రుడిని మనం సోముడు అని అంటారు కదా, అందుకే ఇక్కడ పేరు కూడా సోమనాథుడు అని వచ్చింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అదైతే చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ కనుక వెళ్తే హారతి కూడా చూడొచ్చు, చాలా ఒక మంచి వైబ్ వస్తుంది. అండ్ హారతి టైం ఏంటంటే మార్నింగ్ 7, ఈవినింగ్ 7 o'clock. అండ్ ఆఫ్టర్నూన్ అయితే కనుక 12కి ఉంటుంది. మాకైతే దర్శనం అయిపోయింది. అండ్ ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళది కూడా లేజర్ షో కూడా జరుగుతుంది, చాలా బాగుంటుంది. రెస్ట్ అది టికెట్స్ అయితే కనుక లోపల ఇస్తారు మనకి, 8 జరుగుతుంది అన్నమాట. మేమైతే ఇప్పుడు ఈ టెంపుల్కి సెకండ్ టైం రావడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకో ఆ శివయ్య మమ్మల్ని 2 times అయితే పిలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం అక్కడ టెంట్స్ కింద కనిపిస్తున్నాయి చూసారా, అక్కడే మనం ఏమైనా గ్యాడ్జెట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. అంటే చిన్నవి మాత్రమే, ఒక ఫోన్స్ అలాంటివి మాత్రమే. పెద్ద పెద్ద బ్యాగ్స్ లగేజెస్ అయితే కనుక ఇక్కడ అలో చేయరు. బయట లాకర్ రూమ్స్ ఉంటే అక్కడే పెట్టుకోవాలి. జస్ట్ పర్స్ ఇలా గ్యాడ్జెట్స్ అలాంటివి అయితేనే ఇక్కడ పెట్టుకోవచ్చు. టెంట్స్ కింద కనిపిస్తున్నాయి కదా అక్కడ. అండ్ దాని స్ట్రైట్గానే మనం ఎంట్రీ మాట. మన సౌత్కి నార్త్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనమైతే జంటగా కలిసి వెళ్తారు కదా, ఇక్కడ అలా కాదు, విడివిడిగా వెళ్ళాలి, ఉమెన్స్ వేర్ జెంట్స్ వేర్ అన్నట్టుగా. అండ్ దర్శనం అయితే చేసుకున్నాక దాని పక్కనే నేను చూపిస్తున్నాను కదా, అలా వెళ్తే కనుక ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది. అసలైన శివలింగం ఇక్కడే ఉంది అని అంటారు, ఒరిజినల్ శివలింగం. ఇది అహల్యబాయి కట్టించింది, నేను చూపిస్తున్నాను కదా, లోపలికంటూ ఉంటుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా పెద్ద శివలింగం. పూజలు కూడా చేయించుకోవచ్చు, ఎవరైనా చేయించుకోవాలంటే ఇక్కడ పూజారులు ఉంటారు, వాళ్ళే దగ్గర నుండి మనకి అన్నీ వాళ్ళే ఇచ్చి చేపిస్తారు. అండ్ ఇక్కడ లోపలైతే నేను చూపించలేదు, ఎందుకు చూపించలేదు అనేది నేను తర్వాత చెప్తాను మీకు. అండ్ దీని స్ట్రైట్గానే మనకి భోజనశాల అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది, అక్కడైతే మనకి ఫ్రీ భోజనం పెడతారు. చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చూపిస్తున్నాను కదండి. ఎల్లో కలర్ ఉంటే అక్కడ భోజనశాల ఉంది కదా, అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అది మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. మార్నింగ్ 11 నుంచే స్టార్ట్ అవుతుంది, 11 నుంచి 3 ఆ టైం వరకు పెడతారు. ఇక్కడికి వచ్చి ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక నేను లోపల చూపించలేదు కదా మీకు, శివలింగం ఒకటి చెప్తున్నాను కదా, ఏంటి అంటే చాలా పెద్ద లింగం ఉంటుంది. ఎవరో తెలియదండి, ఒక ఆవిడైతే వచ్చి నాతోని మా హస్బెండ్తో అయితే పూజ చేయించారు. ఫస్ట్ టైం నేను అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం అసలు శివలింగాన్ని పట్టుకోవడం. ఆయన పక్కనే కూర్చొని ఒక 1/2 hour అనుకుంటా ఆయన పాటలు అవి పాడించి ఆయనకి పూజలు అవి చేయించింది ఒక ఆవిడ. గంధం అదంతా రాయించి శివలింగానికి. ఫీలింగ్ చాలా ఒక మంచి వైబ్లోకి అయితే వెళ్ళిపోయాను నేను, చాలా బాగా అనిపించింది. సో అదే అందువల్ల నేను వీడియో తీయలేదు అది. నెక్స్ట్ ఏంటంటే మనం ఎంట్రన్స్లోనే
అక్కడ కూర్చుంటే కనుక ఒక బస్సెస్ అయితే వస్తాయి. అవి టెంపుల్ వాళ్ళి సైట్ సీయింగ్ బస్సెస్ అయితే వస్తాయి. మార్నింగ్ 8, నెక్స్ట్ సెకండ్ బస్ ఏమో 11:30 ఆ టైంకి ఒకటి వస్తుంది. 11-11:30 అండ్ థర్డ్ బస్ అయితే 3-3:30కి ఒక బస్సు వస్తుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడే కూర్చోండి ఎంట్రన్స్లోనే. ఎందుకంటే ఒక 30 రూపీస్ తీసుకుంటారు అంతే. ఒక 5-6 ప్లేసెస్ అయితే తీసుకొని వెళ్తారు. అదే మనం బస్సులో అదే ఆటోస్లో వెళ్ళాలంటే కనుక ఇంకొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ అయితే బన్గంగా తీర్థకి అయితే వచ్చామండి ఫస్ట్ మేము. ఈ ప్లేస్ యొక్క విశిష్టత ఏంటంటే శ్రీకృష్ణుడు ఒక చెట్టు మీద నిద్రిస్తున్న సమయంలో ఒక వేటగాడు విషపూరితమైన బాణాన్ని వేసి అయితే కొడతారు కదా, అది ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్ నుంచి అయితే ఆ వేటగాడు కొట్టడం అయితే జరిగింది. ఇక్కడ 3 శివలింగాలు కూడా ఉంటాయి. అండ్ వర్షాకాలం వచ్చినప్పుడు చూసుకోండి, ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా ఇక్కడ నుంచి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బాల్కా తీర్థకి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి విషపూరితమైన బాణం వేసి ఒక వేటగాడు కొడతారు కదా, ఇదే ప్లేస్లో శ్రీకృష్ణుడు అయితే ఒక చెట్టు మీద నిద్రించడం జరుగుతుంది. ఇక్కడే తగులుతుంది అన్నమాట శ్రీకృష్ణుడికి ఆ బాణం అనేది. అండ్ మనం టెంపుల్లో కూడా చూడొచ్చు ఆ శ్రీకృష్ణుడు. అండ్ ఆ చెట్టు కూడా చూసారా, అది ఎప్పుడో పురాతనమైన చెట్టు అంట. కాండం కూడా ఇప్పటికీ ఉంది. శ్రీకృష్ణుడు ఆ వేటగాడు ముగ్గురు కలిసి ప్లేస్ అయితే ఇక్కడే. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. శ్రీకృష్ణుడు చెట్టు మీద ఏ పొజిషన్లో అయితే పడుకొని ఉంటారో అదేలా ఉంటుంది అన్నమాట ఇక్కడ పిక్చర్ కూడా. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చాక ఇది కూడా మొత్తం అన్నీ దర్శించుకోండి. దాని పక్కన శివలింగం అది కూడా ఉంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చి గోలోక్ధామ్ తీర్థ్. ఈ ఫస్ట్ మందిర్ ఇది థర్డ్ ప్లేస్ అండి. అండ్ ఫస్ట్ రాగానే మనకి శ్రీకృష్ణుడు గీతా మందిర్ దర్శనం అయితే ఇస్తారు. ఈ గోడల మీద అయితే గీత కూడా ఇప్పటికీ రాసి ఉందన్నమాట. అండ్ ఇది ప్లేస్ యొక్క విశిష్టత ఏంటంటే ఈ ప్లేస్లోనే శ్రీకృష్ణుడు తన దేహాన్ని అయితే విడచడం జరుగుతుంది. అండ్ దీని పక్కనే ఇక్కడే బలరాముడు కూడా ఆదిశేషుని యోగిలో సమాధి అయ్యారని కూడా చెప్తారు. అండ్ పక్కనే కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ కృష్ణుడు యొక్క పాదాలు గుర్తులు కూడా ఉంటాయి. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పూజలు కూడా చేస్తారన్నమాట. లోపల ఒకవేళ పంతులకి అవి చెప్తే ఆయన పాదాలకు అది కూడా చేయిస్తారు. అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చి త్రివేణి సంగం. ఇక్కడ 3 నదులు కలిసి సంగమిస్తూ ఉంటాయి. హీరన్, కపిల, సరస్వతి ఈ 3 నదులు కలుస్తాయి అని చెప్పేసి అని అంటారు త్రివేణి సంగం. ఇక్కడ వాటర్ అయితే బాగా పాడైపోయింది, ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదంట. సో కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం ఇలాంటి పుణ్య నదుల్లో స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ స్నానం చేయడానికి అయితే అవ్వదు. అట్లీస్ట్ ఇక్కడ చేపలు అవన్నీ వస్తున్నాయి, కనీసం కాళ్ళు చేతులే కడుక్కొని నెత్తినే చల్లుకుంటారు కదా, అలా చేయండి. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్లేస్ తర్వాతన ఫిఫ్త్ ప్లేస్ వచ్చి మేము రాముడిది ఒక టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళారు. ఇక్కడ రామయ్య, సీతమ్మ, లక్ష్మణ ముగ్గురు దర్శనం అయితే ఇస్తారు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, చూడండి. అండ్ ఇక్కడ చిన్న చిన్న బుజ్జి వినాయకుడి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా క్యూట్గా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ రామకోటి కూడా రాస్తారు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు రాసాం, సెకండ్ టైం కూడా రాసాం. అండ్ దీని తర్వాత సూర్య మందిర్కి అయితే తీసుకొని వెళ్తారు. లోపల మనం ఎలాంటి వీడియోస్ అలాంటివి యూస్ చేయడానికి అవ్వదు, సో బయట నుంచే చూపిస్తున్నాను. ఇది సూర్య మందిర్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత ఇంకా చాలా కొన్ని ప్లేసెస్ ఇంకో 2-3 ప్లేసెస్కి అయితే తీసుకొని వెళ్తారు. అక్కడ అయితే మనం ఎలాంటి వీడియోస్ ఫొటోస్ తీయడానికి అవ్వలేదు, సో అందుకని మేము తీయలేదు. మళ్ళీ డైరెక్ట్ మేము వచ్చినప్పటికీ ఇంకా సోమనాథ్ అయితే డైరెక్ట్ వచ్చేసాం. అండ్ దీని తర్వాత ఇక్కడ బయటే చాలా ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. అమ్మాయిలకి అవిని గాజులు, ఇవి శాఖపూల బ్యాంగిల్స్ అంటారు. చాలామంది ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. అండ్ మా హస్బెండ్ అయితే కొన్ని ఏవో తీసుకుంటున్నారు నాకు. ఇలా చాలా ఐటమ్స్ అయితే ఇలా అమ్ముతూ ఉంటారు. అండ్ మా హస్బెండ్ అయితే ఏవో తీసుకున్నారు. ఇవి చాలా బాగున్నాయి. కలర్ స్టోన్స్ వచ్చి చైను అండ్ నెక్ ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్ ఇవన్నీ కలిపి అమ్ముతున్నారు అన్నమాట.
ఇలాంటి జ్యువెలరీ ఐటమ్స్ గర్ల్స్కి ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మేము ఈవినింగ్ చేసి దాని పక్కనే ఇలా బీచ్ ఉంటుంది. జస్ట్ 5 రూపీస్ ఎంతో తీసుకుంటారు అంతే. అండ్ చాలా బాగుంటుంది బీచ్ కూడా, చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇలా ఒంటెలు ఇక్కడ కూడా మంచిగా మనం లోపల తినడానికి ఏమైనా స్నాక్స్ ఇలాంటి ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. ఇంకా ఇవన్నీ అయితే చూసుకున్నాం. ఇదైతే లోపడమాట. ఇక్కడ నుంచి సోమనాథ్, ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మేము నైట్ కూడా మళ్ళీ వెళ్ళామన్నమాట దర్శనానికి 7 o'clockకి. అండ్ మళ్ళీ ఇంకోసారి దర్శనానికి అయితే వెళ్ళి మేమైతే రిటర్న్ అయిపోయాం అండి. అండ్ లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.